రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సర్వాధికారములు కలిగిన దేవుడవు, అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడవు, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి. ఇశ్రాయేలీలు చెయ్యు స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్న దేవుడవు, మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడవయ్యా. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా దోషములను మా పాపములను మా అతిక్రమములను మీరు దూరపరిచినారు దేవా. అయ్యా, మాకు రావాల్సిన శిక్షను మీరు అనుభవించినారు దేవా. మాకు బదులుగా మీరు ఆ కలవరశిలలో చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందరైతే ప్రియులు సమస్యలను బట్టి, శోధన బాధలను బట్టి, కష్ట నష్టాలను బట్టి పడిపోయిన వారిగా, కృంగిపోయిన స్థితిలో ఉండి కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి దేవా. సొమ్మస్సులైన వారికి బలం ఇవ్వండి దేవా. శక్తిహీనులకు బలాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, మీ వైపు చూస్తుండగా, మిమ్మునే ఆశ్రయిస్తుండగా, మీకే మొరుపెడుతుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ దేవదూతల సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మమ్మను సజీవులనుగా కాపాడినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శత్రువుల నుండి మమ్మను కాపాడినారు తండ్రి. మా పనులలో, మా ప్రయత్నాలలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దేవా. మా ప్రయాణాలలో తోడయుండి చక్కని క్షేమం దయచేసిన మీ యొక్క ప్రేమను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము మీ ఆజ్ఞలను పాటిస్తూ నీతిమంతులంగా జీవిస్తూ మీ గొప్ప ఆశీర్వాదములు పొందుకునే ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు మా చేతి పనులలో, మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో, ఇతర పనులలో మేము మీ ఆశీర్వాదములు పొందుకునే వారిమిగా అభివృద్ధి చెందుటకు మీరే మాకు సహాయం చేయండి. ఎంతో మంది ప్రియులు వారు చేసే పనిలో ఆశీర్వాదములు లేక, అభివృద్ధి రాక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఆశీర్వాదం లేని బ్రతుకులను బ్రతుకుతున్నామని కన్నీటి పర్యాంతమవుతున్నారు దేవా. అట్టి వారందరినీ మీరు హెచ్చించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి ప్రవ్వా. ఎంతో మంది ప్రియులు వారి టార్గెట్ రీచ్ అవ్వాలని, వారి ప్రాజెక్టు సకాలంలో కంప్లీట్ అవ్వాలని, పని త్వరగా కావాలని అనేక రకాలుగా మేనేజ్మెంట్ నుండి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు దేవా. నెమ్మది లేక, సంతోషం లేక బిడ్డలుంటున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు దేవా, యజమానులు ప్రాజెక్టు సబ్మిట్ చేయకపోతే శాలరీ ఆపేస్తామని బిడ్డలను ఎంతో వేధిస్తున్నారు దేవా. ఈ సమయాన వారికన్నిటిని మీరు తొడవండి దేవా. చక్కటి జ్ఞానంతో బిడ్డల్ని నింపండి దేవా. ఒత్తిళ్ల నుండి విడిపించండి. మీరే గొప్పగా ఉన్నతంగా బిడ్డల్ని ఆశీర్వదించండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మీరే వారికి చక్కటి తెలివిని, జ్ఞానాన్ని దయచేయమని, వారు చేసే ప్రతి పనిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కోచింగులు తీసుకుంటున్న వారిని, సొంతంగా ప్రిపేర్ అయ్యే వారిని కూడా మీరు కనికరించండి దేవా. బిడ్డలందరికీ మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. బిడ్డలు ఆశించినవి వారి జీవితంలో పొందుకునే కృపనివ్వండి దేవా. అయ్యా, నిన్ను సేవించే నీ బిడ్డలు పై స్థానంలో ఉండాలి దేవా. తలగా ఉండాలి ప్రవ్వా. అధికారులుగా స్థిరపడాలి, ఉన్నతమైన స్థితిలో నిలబడాలి. అయ్యా, బిడ్డల ద్వారా అన్య జనుల మధ్య మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనులలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. మీ మంచి పనులతో బిడ్డల్ని తృప్తిపరచండి దేవా. అయ్యా, మా కోరికలను, మా హృదయ వాంఛలను తీర్చండి దేవా. ఆశగల ప్రాణమును
తృప్తిపరచి ఆకలిగొనిన ప్రాణాన్ని మేలుతో నింపియున్న దేవుడవు తండ్రి. అయ్యా, మీ వైపే చూస్తున్నాము దేవా. దయచేసి మా కోరికలను, మా హృదయ వాంఛలను తీర్చే శక్తిగల దేవుడో మీరే తండ్రి. దయచేసి సహాయం చెయ్యండి. ఈనాడు ఎందరైతే నా కోరిక ఎవరు తీరుస్తారు, నా ఆలోచనలను ఎవరు నెరవేరుస్తారు, నా హృదయంలోని ఆశలను తీర్చేదెవరు, నా జీవితంలో మేలు చేసేదెవరు, నా కష్టాలను తీర్చేదెవరు, నా అక్కరలు, కొరతలు, అవసరతలు, కొదువలు ఎవరు తీర్చగలుగుతారు, ఇంత మంచి మనుషులు ఎవరైనా ఉన్నారా, ఇంతటి శక్తి ఎవరికైనా ఉందా అని కన్నీరు కారుస్తూ ఏడ్చే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలపై జాలి చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా, ఎన్ని పరీక్షలు రాసినా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఏ ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ కావడం లేదని బాధపడే బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా. ఎన్నో వివాహ ప్రయత్నాలు చేశాను, ఎన్నో ప్రదేశాలు తిరిగాను, అయినా ఒక్క సరైన సంబంధం కూడా కుదరలేదు, ఈసారైనా నాకు వివాహం జరుగుద్దా అని కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. అయ్యా, బిడ్డలకు సాటిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే సహాయం చేయండి. ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరి జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి యవ్వన సహోదరి, సహోదరుని జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో రకరకాల అనారోగ్య సమస్యల విషయమై ట్రీట్మెంట్ చేయించుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ప్రవ్వా, ఎన్ని టెస్టులు చేయించుకున్నా, ఎన్ని మందులు మింగనా నయం కాని రోగంతో బాధపడుతున్నామని, ఆ రోగం తగ్గడం లేదని బిడ్డలు ఎంతో కృంగిపోతున్నారు దేవా. ఇంకా రకరకాల బాధల గుండా వెళ్తున్నారు దేవా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలను ముట్టండి దేవా. సంపూర్ణంగా బాగు చేయమని, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఉద్యోగం కావాలని, మంచి పని దొరకాలని, వ్యాపారం స్టార్ట్ చేయాలని, సహాయం కొరకు మీ యొద్దకు వస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది బిడ్డలు గొప్ప గొప్ప చదువులు చదివి ఎన్నో సంవత్సరాలు కోచింగులు తీసుకొని ఖాళీగా ఉంటున్నారు దేవా. ఇలా రకరకాల వయస్సు కలిగిన సహోదరి సహోదరులందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. శ్రేష్టమైన ఈవులను మీ యొద్ద నుండి పొందుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరే మాకు దిక్కు దేవా. మీరే మాకు ఆధారం ప్రవ్వా. నీ బిడ్డలైన వారు ఆశించే జాబులను వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్న మాట ప్రకారం దేవా, మేము, మా బిడ్డలు, మా తల్లిదండ్రులు, మా రక్త సంబంధికులు, మా బంధువులు, స్నేహితులు శోధనలో పడకుండా, వేదన పాలవ్వకుండా, సమస్యలను చిక్కుకోకుండా, సాతాను బందీలుగా ఉండకుండా వారందరి కొరకు మేము మెలకువ కలిగి ప్రార్థించుటకు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు మేము కష్టాన్ని, బాధలను, నిందలను, సమస్యలను ఎదుర్కొంటున్నామంటే, ప్రతి పనిలో అపజయాల పాలవుతూ, నష్టాన్ని అనుభవిస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్నామంటే దానికి కారణం మాలో ప్రార్థనా జీవితం లేదు కనుక పట్టుదల కలిగి మీకు మొరుపెట్టలేకపోతున్నాము. దయచేసి మమ్మను క్షమించండి దేవా. మీ యొద్ద నుండి జవాబు పొందుకోలేక బాధపడుచున్నాము దేవా. ఈ దినము నుండి ప్రార్థనలో పోరాడే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ప్రార్థనలో విసుగక నిత్యము ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ఈ దినము నుండి ప్రతి పరిస్థితి విషయమై పదే పదే మాటి మాటికి విడువక, పట్టుదల కలిగి, ఎడతెగక, మెలకు కలిగి నిత్యము ప్రార్థించే అనుభవంలోనికి మమ్మను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు హృదయపూర్వకంగా పాపాన్ని చేస్తూ, చెడు కార్యములలో పాలు పొందుతూ, లోక స్నేహాలను కలిగి ఉంటూ, అల్లరితో కూడిన ఆటపాటలలో, త్రాగుబోతుల విందులలో, పనికి రాని ముసలమ్మ ముచ్చట్లు, సెల్ ఫోన్కి బానిసలవుతూ సినిమాలు, సీరియల్స్ చూస్తున్న వారందరినీ మీరు దృష్టించండి దేవా. వారి పాపాన్నంతటినీ విడిచిపెట్టి మీ యొద్ద క్షమాపణ వేడుకొని మీ సన్నిధికి
తిరిగి వచ్చేవారిగా మీరే వారిని మార్చండి దేవా. మీ కొరకు వాడబడే సాధనాలుగా, మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మీరే వారిని చేసుకోండి దేవా. ఈనాడు యవ్వన సహోదరులు సహోదరీలు తల్లిదండ్రులకు అవిధేయులుగా, వ్యతిరేకులుగా, దుఃఖాన్ని కలిగించే వారిగా ఉండకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ పరిచర్యకు సమర్పించుకుని సేవ చేస్తున్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సహోదరుని మీరు దీవించండి. వారి సేవా పరిచర్యలో తోడుగా ఉండండి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడుతుండగా, అనేకులను సత్యాన్ని గ్రహించి మీ మార్గంలో నడిపిస్తుండగా, మీ సువార్త ప్రకటిస్తుండగా, అనేకులకు మీ రాజ్య సువార్తను ప్రకటిస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలుగా ఉంచండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే సమస్యలను, శోధనలను, బాధలను, శత్రువులను మీరు తొలగించండి దేవా. వారి కుటుంబాలను, బిడ్డలను మీరు దీవించండి దేవా. కుటుంబంలో ఉండే అక్కరలు, కొరతలు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు హింసింపబడుతున్న నీ బిడ్డలను మీరు కనికరించండి దేవా. హింసించే వారిని గద్దించండి దేవా. నీ బిడ్డలను అనేక ఆటంకాలకు గురి చేస్తున్న వారిని మీరు దూరపరచండి దేవా. నిన్ను సేవించే బిడ్డలందరి జీవితాల్లో మీరే గొప్ప కార్యములు జరిగించండి ప్రవ్వా. మీ దృష్టికి నమ్మకంగా సేవ చేస్తున్న నీ బిడ్డలను మీరే అత్యున్నతంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, వృద్ధాప్యంలో అనారోగ్యంతో పడకలపై ఉంటున్న దైవ సేవకుల కుటుంబాలను మీరు ఆదరించండి దేవా. వారిని మీరు పోషించండి దేవా. సంరక్షించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్ది మందిగా ఉన్నారు. లేపండి దేవా. సేవ చెయ్యాలన్న ఆశ కలిగి ఉన్న బిడ్డలందరినీ మీరు వాడుకోండి దేవా. సేవకులనుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న వారి బాధను మీరు తీర్చండి దేవా. ఎందు నిమిత్తం వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయండి దేవా. వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుతున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా. చక్కటి జ్ఞానం కలిగి వారి వ్యాపారాన్ని బాగుగా చేసుకునే కృపను దయచేయండి ప్రవ్వా. ఈనాడు ఉద్యోగంలో అధికారుల నుండి ఒత్తిళ్లు ఎదురవుతుండగా, సహోద్యోగుల నుండి వ్యతిరేకతలు, ద్వేషాలు ఎదురవుతుండగా నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒత్తిడి నుండి, వ్యతిరేకతల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఇరుగు పొరుగు వారి నుండి, బంధువుల నుండి నిందలు, అవమానాలను ఎదుర్కొంటున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. అయ్యా, ఆ నిందలు, ఆ అవమానాలు బిడ్డలకు ఘనతలుగా మార్చండి దేవా. ఇరుగు పొరుగు వారి మధ్య, సహోద్యోగుల మధ్య, అధికారుల మధ్య నీ బిడ్డలందరినీ బహుగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఆర్థిక కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకస్తులైన పరివారిని వారికి దయచేయండి ప్రవ్వా. ఈనాడు మధ్యలోనే నిర్మాణం ఆగిపోకుండా కంప్లీట్ చేసుకునే కృపను దయచేయండి ప్రవ్వా. మీరే తోడయ్యుండి సహాయం చేయండి దయగల దేవా. ఈ సమయాన స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో ఎవరైతే సహోదరులు ఎలాంటి బాధల గుండా వెళ్తున్నారో, ఎలాంటి శ్రమల మధ్య వెళ్తున్నారో, చెప్పుకోలేని సమస్యలు, పంచుకోలేని బాధలను బట్టి కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముఖ్యంగా ఆడబిడ్డలకు మీరే భద్రతగా, రక్షణగా ఉండండి దేవా. ఆడపిల్లల విషయమై బాధపడే ప్రతి తల్లి తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆనాడు నీ బిడ్డలైన వారు ఎంతో కరువులో, అక్కరలో, అవసరతలో ఉండి మీ యొద్దకు వచ్చినప్పుడు మీరు వారిని ఆశీర్వదించారు, వారి అక్కరను తీర్చారు, కుటుంబాలను మీరు పోషించారు, కరువు నుండి కాపాడినారు తండ్రి. ఈ సమయాన ఉద్యోగం కావాలని, మంచి పని దొరకాలని, వ్యాపారం స్టార్ట్ చేయాలని సహాయం కొరకు మీ యొద్దకు వస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు గొప్ప గొప్ప చదువులు చదివి ఎన్నో సంవత్సరాలు కోచింగ్
కోచింగులు తీసుకొని ఏ ఉద్యోగం దొరకక ఖాళీగా ఉంటున్నారు దేవా. అయ్యా, ఇలా రకరకాల వయసు కలిగిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బిడ్డకు కూడా శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి, చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. కనపడి కనపడని చీకటి శక్తులు, సాతాన్ అంధకార క్రియలు లయపరచమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ ఈ రాత్రి నీ బిడ్డలైన వారందరినీ కాచి కాపాడమని, బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.